గారిది ఏ విధంగా ఒక సక్సెస్ స్టోరీగా మనం చెప్పుకుంటామో పవన్ కళ్యాణ్ కూడా ఒక సక్సెస్ స్టోరీనే. ఎందుకంటే నిలబడిన అన్ని చోట్ల ఓడిపోయి ఒక ఎమ్మెల్యేతో గెలిచి ఆ ఎమ్మెల్యే కూడా పక్కకు పోయి 2 చోట్ల ఓడిపోయి కూడా తిరిగి బౌన్స్ బ్యాక్. సరే అతను ఏదో నా వ్యూహం నాకుంటుందన్నాడు, సరే అతనిలాగా ఎవడు మాట్లాడలేదులే, అంటే కులాల పరంగా కానీ మతాల పరంగా అంత ఓపెన్గా మాట్లాడి నా కులం నాతో ఉండాలా అనే మనం. సో వాట్ ఎవర్ మేబీ తన ఆ 21 మందిని కూడా గెలవడంలో కూడా ఒక సక్సెస్ స్టోరీ. ఎందుకంటే దీనికి సీజనల్ పొలిటీషియన్స్ తప్ప, ఈ విధంగా రాజకీయం ఒక వృత్తిగా ఉన్న వాళ్ళే ఈ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారే తప్ప మిగతా వృత్తుల మీద ఉండి, సినిమా లాంటి వృత్తులో లేకుంటే మిగతా వ్యాపార వృత్తిలో ఉండి ఇది ప్రైమరీ ఇంట్రెస్ట్ కాకుండా మిగతా దాని మీద ఉన్న వాళ్ళు ఇలా బౌన్స్ బ్యాక్ కావడం చాలా కష్టం. కానీ ఇట్స్ సక్సెస్ స్టోరీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ 21 కూడా చాలా స్ట్రాటజికల్గా తీసుకున్నాడు, సక్సెస్ చూపించినాడు. సో భవిష్యత్తులో బేసిక్గా ప్రశ్నిస్తామని పెట్టిన పార్టీ అది పోయింది, తర్వాత ముఖ్యమంత్రి అనే పార్టీ అది వెళ్ళిపోయింది, ఇప్పుడు సపోర్టివ్ పార్టీగా డిప్యూటీ సీఎంగా ఆయన ఉంటున్నాడు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇదే కంటిన్యూ అవుతాడా, మరి ఎలా ఆ సీట్లోకి రావడం. ఇప్పుడైతే నేను లేదు 10 ఏళ్ళుగా చంద్రబాబే ఉండాలని ఆయనే అంటున్నప్పుడు, సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ ఇన్ సీఎం సీట్స్. వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ కమ్యూనిటీ కానీ ఏదైతే మా వాళ్ళలో ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి అని కోరుకున్నారో వాళ్ళది ఇప్పట్లో నెరవేరే కార్యక్రమం కాదు. వాట్ ఎవర్ మేబీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం అనే పార్టీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేదు. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ మైనస్ పవన్ ఈక్వల్ టు 0 అంతే, దాంట్లో వేరేది లేదు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఇదే విధంగా వెళ్తారనుకుంటున్నారు? అంటే 15 ఏళ్ల పాటు ఉంటామని చెప్తున్నారులే కానీ రాజకీయ నాయకులు అనే నేను ఎంతమంది అన్నప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళే ఆత్మలు పరమాత్మలు అనే వాళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఈ బాంధవ్యాలు బంధుత్వాలు ఏం కలుస్తాయి? అదే నేను అంటుంది, ఎవరికైనా రాజకీయాల్లో డైనమిక్స్ మారుతూ ఉంటాయండి. సో ఇతను ఇప్పుడు మొట్టమొదటిసారి పవర్ చూశాడు. సో ఆ పవర్ చూడాలి అని తన ఫ్యాన్స్ కానీ తన కమ్యూనిటీ వాళ్ళు కానీ కోరుకుంటున్నప్పుడు ఆ విధమైన అడుగులు వేయచ్చు. బీజేపీ ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుందండి. షిండే అనుకున్నారా అక్కడ అవుతాడని చెప్పేసి చేసినారు కదా. సో బీజేపీ అనేది ఒక కొత్త ఒరబడిని తీసుకొని రావడం జరిగింది. రాజకీయాల్లో ఒక 3 వ్యవస్థలతో మనం ఎట్లాంటి క్రీడనైనా ఆడుకోవచ్చు, ఎలాంటి రాజకీయ క్రీడనైనా ఆడుకోవచ్చు అనేది బీజేపీ సక్సెస్ఫుల్ ఫార్ములాతో నిరూపించింది. ఈవీఎంస్ మీద నేను మాట్లాడుతున్నప్పుడు కానీ దీనిలో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ చూసాం. ఖచ్చితంగా 6 నెలల కిందట జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ వాళ్ళ కూటమి 10 సీట్లు వచ్చినాయి. 30 అగెనెస్ట్ కాంగ్రెస్కి వచ్చినాయి. ఏమంతా 5 నెలల్లో మారిందని చెప్పి 225 సీట్లు వచ్చినాయి చెప్పండి. దట్టు షిండే నాయకత్వంలో ఎలక్షన్స్ పోయినారు. అక్కడ ఏమంత డెవలప్మెంట్ జరిగింది, ఏమంత అద్భుతాలు జరిగాయి. సో దెర్ ఇస్ సమ్ మ్యానిపులేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే నేనేమని నమ్ముతానంటే ఈ ఫోన్ అనేది ట్యాప్ చేయాలనుకున్నప్పుడు ఆ మిషనరీ ట్యాప్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. అంటే మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగిందని నేను పూర్తిగా నమ్ముతాను. అలా నమ్మకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎస్ఓపి కౌంటింగ్ చేయాలి, ఈవీఎంలు అనేది కౌంట్ చేయాలి అని ఇచ్చినప్పుడు దానిలో ఎంత ఉండాలి అనేది వీళ్ళు ఆ పద్ధతి కాకుండా మొత్తం అదంతా 0 చేసి మళ్ళీ ఓట్లన్నీ వేయించి అవి ఎంచుతామనే పద్ధతికి ఇప్పుడు వాళ్ళు కొత్త ఎస్ఓపి తీసుకొని వచ్చినారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. నేనేమంటే ఒక హుండీలో లెక్కేయాలన్నప్పుడు హుండీలో ఎంత డబ్బు ఉందని లెక్కేయాలి కానీ హుండీ డబ్బులన్నీ పక్కకేసి నువ్వు మళ్ళీ డబ్బులు వేసి అది ఎంచుతామంటే ఎట్లా సేమే ఉంటుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది ఏది వాడినా కానీ అది కాంప్రమైజ్డ్ అవుతాయి. 2019లో 151 వచ్చినప్పుడు కూడా టీడీపీ అదే ఆరోపణ చేసింది. డెఫినెట్ గా నేను అప్పుడు మాకు 150 రాని, భవిష్యత్తులో 170 రాని, ఇంకోటి రాని, కానీ ఎలక్ట్రానిక్ మిషనరీతో ఓటింగ్ అనేది జరగకూడదు అనేది నేను ఫమ్ గా బిలీవ్ అవుతాను. ఇప్పటికైనా మారాలి. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను, ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది పెద్ద బూతుగా అయింది, ఎలక్షన్స్ అనేది ఒక హేళనగా అయింది. ఎప్పుడో టీఎన్ శేషన్ కాలంలో మనం చూసాం ఎలక్షన్ కమిషన్ కంటే అంత రైట్స్ ఉంటాయి, అంత పవర్స్ ఉంటాయని. ఎందుకంటే నేను కూడా చెప్తున్నాను, ఇప్పుడు 94లో మా నాన్న ఇండిపెండెంట్గా నిలవనప్పుడు 500తో ఓడిపోయినప్పుడు మేము రిగ్గింగ్ చేసుకున్నాం. 99లో రిగ్గింగ్ చేసుకున్నాం. ఆ రోజు పేపర్ మీద ఉంది కాబట్టి రిగ్గింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మారింది, టెక్నాలజీ మారింది, ఈవీఎంస్తో రిగ్గింగ్ జరుగుతున్నాయి. అంతకంటే వేరేది ఏంది కానీ లేదు. 75 సంవత్సరాల మన ఇండిపెండెన్స్ అవ్వచ్చు, రాజ్యాంగం వచ్చినా కానీ ఇప్పటికీ కూడా చట్టాలు ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి అది చుట్టంగానే ఉంది తప్ప ఎక్కడే కానీ రియల్గా నడుస్తోంది అనేది ఎక్కడా కానీ జరగటం లేదు. నేను దాని మీద స్టిక్ అయి ఉంటాను. అసలు ఓకే, ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ కొద్దాం. ఇప్పుడు మీ ఓటమి సత్యకుమార్ మీద కాకుండా పరిటాల శ్రీరామ్ మీద అయి ఉంటే బాగుండేదని అనిపించింది ఎప్పుడన్నా?
ఎవడి మీద ఓటమి రాకూడదనే కోరుకుంటాము. దానికి అంటే ఓడిపోవటం అంటే ముందు వచ్చిన సత్యకుమార్ ఏ దెబ్బ అయితేనే వాంతో కొట్టించుకున్నా ఈయంతో కొట్టించుకున్నా ఒకటే దెబ్బలే కదా పడేది. అలానే కాదు నేను అనేది. బేసిక్ గా ఒక రాజకీయాల్లో మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఎందుకు నిస్తేజపన్నారు ఎందుకు అంటే, అరే నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు అంటే నాకు మొదటి నుంచి కూడా నా ధర్మవరం నియోజకవర్గంలో, సరే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చి గుడ్ మార్నింగ్ అనేది తెలిసిండొచ్చు, కానీ నేను 2008 నుంచి తీసుకొని వచ్చి ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన ప్రతి అభివృద్ధికి కూడా కారణం నేను. మీరు ఎక్కడ ఏదైనా చూసుకోండి, నేను అది నా పేరు మీదనే ఉంటుంది నేను చేసిన అభివృద్ధి. కానీ సరే అంటే నా సొంత డబ్బులేం కదా, ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చి ఒక వారధిగా నేను పనిచేసినాను. ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఎన్నో అలిగేషన్స్, ఎన్నో తిట్లు అనవసరమైనవి అన్నీ భరించి అన్నీ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఒక పేదవాడికి ఏ కష్టం వచ్చినా, ఇప్పుడు నేను 27,000 ఇండ్లు మిగతాదంతా సెంటు కట్టించిన, నేను 2 సెంట్లు ఇచ్చిన. అన్ని చేసిన తర్వాత ఎవరో ఒక 2.5 నెలకు వచ్చి అతను ముఖ్యోడు తెలుదు, మొహమేవుడు తెలుదు, ఎలా ఉంటాడు తెలుదు, అతని ఆలోచన విధానం తెలుదు, అతను చేసిన మంచి ఎందుకు చేయడం తెలుదు, ఊరికనే ఒక హైప్ మీద 2.5 సంవత్సరాలు మా కులమనో లేకుంటే ఇంకోటనో ఓట్లు వేసి గెలిపిస్తే ఇంకా మనం పని చేయడం వల్ల ఏం ఉపయోగం అనేది నన్ను నిజంగా చాలా బాధించింది. 4 పిల్లలా? పెద్ద పాప ఎవరు? ఎంతరా నీ వయసు? 7. నెక్స్ట్ పాప ఎవరు? నీకెంత? 5. 3 ఏళ్ళ పాప ఎవరు? 3 ఏళ్ళు. సంవత్సరం పాప ఇది ఉయ్యాల్లో ఉందా? ఇప్పటికైనా యుద్ధం ఆగిందా లేదా? కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి ఇప్పుడు నేను బయటికి కనపడేంత వరకు నేను తిరుగుతున్నాను. నా వైఫ్ తిరిగింటది, ఒక 2-3 సార్లు తిరిగింటది టౌన్ అంతా. మా తమ్ముడు తిరిగింటాడు, ఒక 3-4 సార్లు తిరిగింటాడు. ఏ కష్టం వచ్చినా ఎంత అంటే అంత డబ్బులు ఇచ్చింటాడు. పిల్లల చదువు కోసమో కష్టం ఉన్న ప్రతి చోట కూడా సాయం చేసింటారు. సరే ఇప్పుడు కొత్తగా వచ్చినాడు కదా, చూడండి అతన్ని కూడా చూడండి, 2 నాళ్ళు ఏం తప్పు ఉంది. అతను చూసిన తర్వాత నాకు కూడా టైం దొరికింది నా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవడానికి, నాకున్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి. అవన్నీ కోరికలు తీర్చుకొని వస్తాను. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలన్నీ పార్టిసిపేట్ చేస్తా పోతాం. మేబీ నేను భవిష్యత్తులో కూడా ఆ విధంగా గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం పేరు మీద నేను అంతగా కూడా తిరగలేనేమో. ఇంట్రెస్ట్ పోతుంది ఆటోమేటిక్ గా. ఇంత కష్టపడినా కానీ లాస్ట్ వచ్చే ఎవడో గాలికి అట్లా గెలిచిపోతా అంటే మనకేముంటుంది, ఆ రోజు మనం గాలి ఎట్లా వస్తే అట్లా చూద్దాంలే అనే పద్ధతికి వస్తున్నాం. కానీ డెఫినెట్ గా మా పార్టీ తరఫున కావచ్చు, ప్రజల తరఫున కాబట్టి ఏ కష్టం వచ్చినా కానీ డెఫినెట్ గా నిలబడతాను. ఎందుకంటే నాకు ఇంకో వృత్తి తెలియదు, నాకు ఇంకో విద్య తెలియదు. చివరిగా ఒక మాట అండి, మీ బాబాయ్ గారు పెద్దారెడ్డి గారు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీని ఎదుర్కొని నిలబడిన ఏకైక వ్యక్తి అని చెప్తూ ఉంటారు. అలాంటిది మొన్న ఎన్నికల్లో ఆయన పరాజయం పొందిన తర్వాత ఇంతవరకు కాన్స్టిట్యున్సీలో ఆయన అడుగు పెట్టలేకపోతున్నారు కదా. కాన్స్టిట్యున్సీలోకి 2-3 సార్లు పోవాలనే ప్రయత్నం చేసినారు. అటాక్ జరిగింది కదా, ఇంటి మీదకి జరగలేదు. అది సోషల్ మీడియాలో వచ్చినదంతా ఎలక్షన్స్ రిజల్ట్స్ మధ్యలో వచ్చిన గొడవ సోషల్ మీడియాలో. కానీ ఇంటి మీదకి అటాక్ జరగలేదు. కానీ పోలీసు వాళ్ళు ఎస్పీ గారిని ఒక 10 సార్లు కలిశారు. 2-3 సార్లు పోయే ప్రయత్నం చేసిన ప్రతిసారి సిఐలు వాళ్ళు అరెస్ట్ చేయడం, మళ్ళీ వెనక్కి తీసుకొని రావడం జరుగుతుంది. కోర్టుకు కూడా పోవడం జరిగింది, హైకోర్టులో కూడా అది నడుస్తుంది. నాకు తెలిసి ఒక 2-3 డేస్లో ఏదో ఒక ఆర్డర్ వస్తుందని అనుకుంటున్నాము. సరే ఇప్పటి వరకు అయితే ప్రభాకర్ రెడ్డికి అయితే గవర్నమెంట్ ఉంది అని నడిపిస్తున్నాడు. సో నీ వారసుడుగా నీ కొడుకుని తీసుకొని వచ్చి పెట్టు, వాట్స్ నెక్స్ట్? ఇదే విషయము ప్రభుత్వం ఏమి 100 సంవత్సరాలు ఉండే ప్రభుత్వాలు ఏం కాదు. సో తర్వాత అయినా వచ్చిన ఇబ్బందే కదా పడేది. ఇట్స్ బ్యాడ్ కల్చర్. ఇలాంటి కల్చర్ ఎప్పుడే కానీ మనము ప్రమోట్ చేయకూడదు అనేది నేను అంటున్నాను. సో ఇప్పటికీ కూడా మనం ఎప్పుడు పోయినా కానీ ఆ ధర్మవరంలో మన గురించి ఆ రోజు ఉన్నప్పుడు బాగుండేప్ప అని అనుకుంటే చాలా, దాంతకంటే మనం చేయాల్సిన క్రెడిట్ ఏముంటుంది. అంటే ఓటమి తర్వాత మీకు ఏ పార్టీలోకి వెళ్ళాలని అనిపించింది? అంటే జనసేనకి వెళ్తారు మీరని విపరీతంగా ప్రచారం చేశారు సోషల్ మీడియాలో వచ్చింది అని దాన్ని తగ్గట్టుగానే వచ్చింది. కానీ నేను చెప్పాను కదా, నాకు ఇది భావజాలాల ప్రకారం నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే సేల్ అయిదామని అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇప్పటికీ హీజ్ ఓన్లీ షేరింగ్ పార్ట్నరే కదా. పవన్ కళ్యాణ్ అనే అతను రాడికల్ ఇన్ మైండ్. సో ఉన్న దాంట్లో గ్రోత్ ఉంటుందని నేను కూడా అనుకున్నా. చిరంజీవి చాలా అంటే మెత్తం దొంగ అని మెత్తగా మాట్లాడేసి అయిపోగొట్టాలని చూస్తాడు. పవన్ కళ్యాణ్ అట్లా కాదు, రాడికల్గా చేయాలని చూస్తూ ఉంటాడు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నేను అలాంటిలేదు, ఐ విల్ సేల్ విత్ జగన్మోహన్ రెడ్డి. మేబీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా రాజకీయాలు వద్దనుకున్న రోజు పక్కకు వస్తాను.